చెన్నైలో నిత్యం కళకళ్లాడుతూ ఉండే వాణిజ్య ప్రాంతం టీ నగర్ బోసిపోయింది. అక్కడ పలు దుకాణాలను నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని చెన్నై నగరాభివృద్ధి సంస్థ నోటీసులిచ్చి వాటిని మూసివేసింది. ఈ కారణంగా టీ నగర్ లో అప్రకటిత బంద్ వాతావరణం కొనసాగుతోంది. చెన్నైలోని టీ నగర్ దక్షిణాదిలోని అతి పెద్ద వాణిజ్య ప్రదేశం. చెన్నై నగరం నుంచే కాక తమిళనాడులోని ఇతర ప్రాంతాలు, చుట్టుపక్కల ఉన్న ఆంధ్రప్రదేశ్, కర్ణాటక నుంచి నిత్యం లక్షలాది మంది కొనుగోలుదారులు షాపింగ్ నిమిత్తం ఇక్కడికొస్తూ ఉంటారు. వస్త్రాలు, నగలు, గృహోపకరణాలు, కిరాణా సామగ్రితో పాటు నిత్యావసర వస్తువులన్నీ ఒకే చోట లభ్యం కావడం టీ నగర్ ప్రత్యేకత. అయితే ఇక్కడి పలు దుకాణాలకు నిబంధనలు అతిక్రమించి నిర్మాణం చేశారని చెన్నై మెట్రో నగరాభివృద్ధి సంస్థ నోటీసులు జారీ చేసింది. వీటిని పెడచెవిన పెట్టిన వ్యాపారుల దుకాణాలను కోర్టు అనుమతితో సీజ్ చేసింది. 100కు పైగా దుకాణాలను సీఎండీఏ అధికారులు మూసివేయించారు. సాధారణ దుకాణాలతో పాటు రోజు కోట్లాది రూపాయల వ్యాపారం చేసే చెన్నై సిల్క్స్, శరవణ స్టోర్స్, రత్నా స్టోర్స్ లాంటి పెద్ద సంస్థల్ని మూసివేశారు. నిత్యం వినియోగదారులతో కిటకిటలాడే టీనగర్ కళ తప్పింది. షాపింగ్ నిమిత్తం దూర ప్రాంతాల నుంచి వచ్చిన వినియోగదారులు మూసిన దుకాణాలు చూసి నిరాశతో వెనుదిరుగుతున్నారు. తెలిసింది కొట్టు లేదని చెప్పేసి ఇంకా మేము ఇంకేం చేయము. రేపు వెళ్ళిపోవాలి, విజయవాడ వెళ్ళాలి. ప్యాంట్లను చీరలు తీసుకుందాం అనుకున్నాం, ఇంకేం చేస్తాం. కొట్లు మూసేశారు, బంద్ అని చెప్పారు. అదే ఇంకా ఏం చేయాలి, వెళ్ళిపోతున్నాం. చాలా దూరం నుంచి వచ్చి ఇప్పుడు ఇంత దూరం నుంచి ఇక్కడ లేదంటే ఇప్పుడు ఏమర్చా ఎంతమంది జనం చూసుకొని వెళ్ళిపోతున్నాం. ఏం కొండల అంతే రిటర్న్ ఇంటికే వెళ్ళిపోతున్నాం. అనునిత్యం లక్షలాది మందితో కిక్కిరిసే ప్రాంతం కావడంతో దుకాణాల్లో ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు రక్షణ చర్యలు చేపట్టేందుకు వీలైన విధంగా నిర్మాణాలు ఉండటం వల్లే జప్తు చేశామని అధికారులు అంటున్నారు. దశాబ్దాలుగా వ్యాపారం చేస్తున్న తమ భవంతుల్ని ఉన్నపళంగా పడగొట్టమంటే ఎలాగని వ్యాపారులు వాపోతున్నారు. దీని ప్రభావం ఇక్కడ పనిచేసే 80,000 మందికి పైగా కార్మికులపై పడింది.